హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తోటకూర పప్పు చేయబోతున్నాను. ఇది మా బుజ్జి గార్డెన్లో అయిన తోటకూరనే, అక్కడ వర్షం పడుతుందని చూపించలేదు. ఇలా తోటకూర తెంపుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీనికి కందిపప్పు, దీంతో ఒక బౌల్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్ సగం వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో తోటకూర వేసుకోవాలి. ఇలా ఆకులుగానే వేస్తున్నాను, ఎందుకంటే కుక్కర్లో ఉడికిపోతుంది అలానే కాబట్టి. ఇలా తోటకూర అంతా వేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం మీరు తినగలిగినంత వేసుకోండి. నేనైతే స్పూన్నర వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీని హెయిర్ అంతా పోయాలి. ఇలా హెయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. మూత తీసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాస్త వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు. ఇలా పోపు అంతా వేగిన తర్వాత ఇందులోకి పప్పు వేసుకోవాలి. పోపు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఒక్క పొంగు వచ్చే వరకు ఉడకబెట్టాలి, ఎందుకంటే ఇందులో వాటర్ వేసుకున్నాం కదా. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన తోటకూర పప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.